కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు ఘటన కలకలం సృష్టించింది. కల్తీ కల్లు తాగి 15 మంది అస్వస్థతకు గురయ్యి బాన్సువాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 5గురి పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కల్లులో మోతాదుకు మించి అల్పజలం అధికంగా కనపడడంతోనే బాధితులు ఆసుపత్రి పాలయ్యారని వైద్యులు తెలిపారు. కల్తీ కల్లు సేవించిన వారంతా వింతగా ప్రవర్తిస్తుండటంతో ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. వెంటనే అధికారులను అప్రమత్తం చేసి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మన చుట్టుపక్కల విలేజెస్ గుడికి రామరెంచ ఆంకోల్ నుంచి ఒక 10 నుంచి 15 పేషెంట్ రావడం జరిగింది. ఆ పేషెంట్లు సేమ్ సిమ్టమ్స్, స్లర్రింగ్ ఆఫ్ స్పీచ్ అంటే మాటలు సరిగా రాకపోవడము, నాలుక దొడ్డుగా అవ్వడము, మాటలు సరిగా మాట్లాడకపోవడము, స్టిఫ్నెస్ ఆఫ్ నెక్ అంటే మెడ సరిగా స్టిఫ్గా ఉండడము, దాంతోపాటు డ్రౌజీగా ఉండడము. ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో ఎవ్రీ పేషెంట్ ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో అయితే ఉన్నారు. సో పేషెంట్ హిస్టరీ తీసుకునడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే ఈరోజు మార్నింగ్ సార్ నిన్న ఈవినింగ్ టైంలో మేము మా విలేజెస్లో కళ్ళు వేసుకున్నాం సార్, కళ్ళు తాగామని చెప్తున్నారు. కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు ఘటన కలకలం సృష్టించింది. కల్తీ కల్లు తాగి 15 మంది అస్వస్థతకు గురై బాన్సువాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 5గురి పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి సాయిల్ అందిస్తారు. సాయిలు, గుడ్ ఈవినింగ్ వైశాలి. ఏదైతే కల్తీ కల్లు ప్రజల పాలిట శాపంగా మారిందని చెప్పవచ్చు. ఈ సంఘటన ఏదైతే నిన్న రాత్రి అదేవిధంగా ఈ రోజు ఉదయం ఈ బాన్సువాడ ఏదైతే కామారెడ్డి జిల్లా బాన్సువాడ, దామరంచ, తర్వాత నసరులాబాద్ మండలాల్లోని కొన్ని గ్రామాలలో కల్తీ కళ్ళు సేవించి అనేక మంది దాదాపు 15 నుంచి 20 మంది అస్వస్థతకు గురయ్యారు. అయితే ఇందులో ప్రధానంగా అల్ఫోజాలం అనే ఒక మత్తు డ్రగ్ ను కలపడం వల్లనే అనేక మంది వింత వింత చేష్టలు, అదే విధంగా మెడ చచ్చుబడిపోవడం లాంటి అనేక అస్వస్థతకు గురై ఈ రోజు అటు బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో అదే విధంగా సీరియస్ గా ఉన్న వారిని నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో ఒక 5గురి పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని చెప్పేసి జిల్లా అధికారులకు, కామారెడ్డి జిల్లా అధికారులకు ప్రాథమిక సమాచారం అందింది. ఈ క్రమంలో కలెక్టర్ వెంటనే ఉటావుటిన సబ్ కలెక్టర్ ను ఆదేశించి అక్కడ ఏదైతే ఆ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి అర్థం దీని వాస్తవికత ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి అక్కడ ఏదైతే ఎక్సైజ్ సిబ్బంది కానీ తర్వాత ఉన్నతాధికారుల బృందము పూర్తి స్థాయిలో ఆ గ్రామాలలో పర్యటించి ఏదైతే డిఎంఎన్టీసో తర్వాత వైద్య బృందము అక్కడ ఒక స్పెషల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఈ ఏదైతే పరిశీలిస్తున్నారు. కొన్ని షాంపులను కూడా సేకరించడం జరిగింది. వాటికి సిఐ యాదగిరి రెడ్డి ఏదైతే పూర్తిగా ఈ కల్తీ కళ్ళుకు సంబంధించిన ఈ దాదాపు అనేక గ్రామాలలో ఏదైతే సేవించిన కళ్ళును శాంపిళ్లను సేకరించేసి వాళ్ళు వాటిని కెమికల్స్ టెస్టింగ్ కోసం వాటి పంపిస్తున్నట్లుగా మనకు సమాచారం ఉంది. వైశాలి, మొత్తం మీద అసలు ఎంతమంది అస్వస్థతకు గురయ్యారో, అక్కడ ఎంతమంది పరిస్థితి విషమంగా ఉంది, ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంది? విషమంగా ఉన్న వారి పరిస్థితి వాస్తవంగా చెప్పాలంటే దాదాపు ప్రతిరోజు ఈ కళ్ళు ప్రియులు సాయంత్రం కళ్ళు అదే విధంగా ఉదయం కూడా సేవిస్తుంటారు. అందులో భాగంగానే వారు నిన్న కూడా సాయంత్రం కళ్ళు సేవించడం జరిగిందని చెప్పేసి ఆ గ్రామాలకు చెందిన చాలా మంది వాళ్ళు చెప్తున్నారు. అయితే నిన్న మోతాదుకు మించి ఏదైతే దీంట్లో ఒక అడిక్ట్ అయిన ఒక డ్రగ్ అల్ఫోజాలమే కలిపిండు అని చెప్పేసి మోతాదుకు మించి అది కలపడం వల్లనే ఇది పూర్తి స్థాయిలో అది ఎఫెక్ట్ అయిందని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. డాక్టర్ సీను నాయక్ చెప్తున్న దాని వివరాల ప్రకారం మాత్రం ఇది ఎక్కువ మోతాదు ఏదైతే కళ్ళులో నిత్యం కలిపేదానికన్నా ఎక్కువ మోతాదు అది కలపడం వల్లనే పూర్తిగా నరాలు చచ్చుబడిపోయి పూర్తిగా మెడ అనేది తర్వాత వాళ్ళ వింత వింత చేష్టలు అనేది ఇవన్నీ బిగుసుకుపోయి మెడ బిగుసుకుపోయి వింత చేష్టలు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి వీళ్ళ పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి సమయం పడుతుంది. పూర్తి ట్రీట్మెంట్ జరుగుతున్నది. అయితే మరింత వీరికి ఏదైతే మరింత మంచి మెరుగైన వైద్యం అందించడం కోసం ప్రత్యేకంగా అనేక మంది ఏదైతే సైకలాజిస్టులను కూడా డాక్టర్లను పిలిపిస్తున్నట్లుగా ఆయన చెప్తున్నారు. ఇంకా మెరుగైన దానికోసం నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి కూడా ఇప్పటికే 5గురు తరలించారు. మిగతా 10 మంది మొత్తానికి అయితే 15 మంది పేషెంట్లు నమోదైనట్టుగా మనకు సమాచారం ఉంది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ సాయిల్.